దర్శకులు శివనాగేశ్వరరావు గారు సున్నితమైన హాస్యంతో ఆసక్తికరమైన అద్భుతమైన సంఘటనలను చిత్రీకరించడంలో పేరు మోసినవారు. వారి మాటల్లో ఎంతో హాస్యం ఉంటుంది, కానీ ఆయన ముఖం మీద భావ ప్రదర్శన మటుకు ఉండదు. సంచలనం అంటే ఏమిటి అంటే, చలం గారికి ఒక అభిమాన సంఘం పెట్టాలి అని అనుకున్న ఏకైక సినీ ప్రముఖులు శివనాగేశ్వరరావు గారు. వారితో మీ మాట మా మాట కార్యక్రమం. నాగేశ్వరరావు గారు నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు ఈ మధ్య? ఈ మధ్య ఒక సినిమా చేశాను, దోచేవారు. అది ఇప్పుడు ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. అవునా? టోటల్గా ఏంటంటే సినిమా తాలూకు ఒక ఏదైతే ఉందో ఇంతకు ముందులాగా సినిమాకి అత్యద్భుతమైన పరిస్థితి కాదు. కాదు కాదు రోజులు మారేయండి, చాలా మారినాయండి. మీరు దాదాపు 22-23 ఏళ్ల వయసులోనే చెన్నై వెళ్ళిపోయారు. అవును. ఏంటి అన్ని వదిలేసి ఎలా వెళ్ళిపోయారు? అంటే నాకు నా బ్యాక్గ్రౌండ్ చెప్పాలంటే మా మా ఫ్యామిలీ మొత్తం వ్యవసాయ ఆధారిత ఫ్యామిలీ. మా నాన్న ఇంటర్మీడియట్ వరకు చదివారు. ఓకే. ఆయన రకరకాల బిజినెస్లు కూడా చేసేవారు, అంటే అపార్ట్ ఫ్రమ్ అగ్రికల్చర్. సో ఆయనకి నేను కొన్ని సందర్భాల్లో సహాయపడేవాడిని. కానీ నాటకాలు వేసే ఒక ప్రక్రియ ఉంది. నాటకాలు బ్యాక్గ్రౌండ్ ఉంది. నాటకాల బ్యాక్గ్రౌండ్ ఉంది. నాటకం చూడటం కోసం 25 మైళ్ళు సైకిల్ దొక్కుంటూ వెళ్ళి చూసిన నాటకాలు కూడా ఉన్నాయి. బాబా అంటే గుంటూరా? మళ్ళీ గుంటూరు అండి. మేము నాటకం చూడడానికి వెళ్ళి గన్నవరం పక్కన ఒక విలేజ్. అబ్బో. అక్కడికి వెళ్ళి చూస్తే ఆ ఊర్లో ఎవరు నాటకం లేదన్నారు. మేము పాపులర్ చూసాం. ఈ పాపులర్ ఏంటి మరి ఇక్కడ ఉంది అనుకుంటే అదే అంటే వాళ్ళు అప్పట్లో అంటే వెళ్ళలేదు. అది ఒక వాడ ఏదో అక్కడ జరుగుతుంది నాటకం. సరే అక్కడికి వెళ్ళాం చూడడానికి. సో అక్కడ మేము వెళ్ళింది 3 సైకిల్లో ఆరుగురు వెళ్ళాం. 6గురిని వాళ్ళు పంచుకున్నారు హోస్టింగ్కి. సో ఈ అబ్బాయి నువ్వు భోజనాన్ని తీసుకెళ్ళి, ఆ అబ్బాయి నువ్వు భోజనం అలా వెళ్ళి అక్కడ భోజనం చేసి వాళ్ళు వేసిన నాటకం చూసి మళ్ళీ రాత్రి 2ంటికి బయలుదేరి సైకిల్ దొక్కుంటూ ఇంటికి వచ్చేసరికి 5:30-6 అవుతుంది. అంటే లక్కీగా ఇంట్లో తెలియకుండా ఉంటే 6ంటికి పడుకొని ఏదో లేచాడు. ఇంట్లో తెలిస్తే కనుక రాత్రి నాటకానికి వెళ్ళాము అనేది మళ్ళీ చేత కొట్టడం అవన్నీ కామన్. కానీ దాన్ని బట్టి ఎంత ప్యాషన్ ఉంది అన్నది కనిపిస్తుంది. ప్యాషన్. రాత్రంతా గడిపేశారు ఏం చెప్పాలంటే. సో ఈ యాక్టింగ్ అన్నది, స్టేజు, ఈ కళలు అన్నది మీకు చాలా చిన్నప్పటి నుంచే బాగా? చిన్నప్పటి నుంచే. నేను 7th క్లాస్లో ఉన్నప్పుడే నాకు ఈ జబ్బు అంటుకుంది. జబ్బు అంటే కనుక అది. అయితే మా టీచర్, క్రాఫ్ట్ టీచర్ అంటారు ఆయన, చెన్నకేశ్వరరావు గారు. ఆయన ఆడిషన్ చేశారు ఆడది అనే ఒక నాటిక, పినిశెట్టి శ్రీరామ్మూర్తి గారు. ఓకే. ఆ రోజు నేను స్కూల్కి వెళ్ళా, మిస్ అయ్యా. అయితే నా ప్లేస్ అంటే అని కాదు, ఒకరిని సెలెక్ట్ చేశాడు. నాకు బలమైన ఇదేంటంటే వాడికంటే నేను బెటర్, ఎలాగైనా సరే నేను ఆడికంటే బెటర్ అని ఫీలింగ్. సరే ఏం చేయాలి అంటే నేను మళ్ళీ ఆడిషన్ నన్ను కూడా తీసుకున్నాడు, కానీ వేరే వేషానికి ఇచ్చాడు, ఇంకో పాత్ర ఇచ్చాడు. తర్వాత నాకు తెలిసిందంటే వాడికి అప్పుడు ఎందుకు ఇచ్చాడంటే వాడికి 2 రోజుల ముందు వాడి ఇంట్లో గేదె ఏనింది. జున్నుపాలు మాస్టర్కి ఇచ్చాడు. మాకేది ఏం లేదు అప్పుడు, 5-6 నెలల తర్వాత, కానీ మాకు ఏది లేదు ఊర్లో ఇంట్లో. మీకు ఈ కామెడీ సన్నివేశాలు, కామెడీగా మాట్లాడడం అనేది చిన్నప్పటి నుంచి అంటే అలవోకగా వచ్చేసిందా?
అది వచ్చేసిందండి. అంటే జరిగింది ఇది నిజంగానే. ఓకే. వాడు గేదె ఏంటో నిజం, నిజం. మా ఇంట్లో గేదె ఇంకా 3వ నెల సూడిది అప్పటికి. అది ఈదాలంటే ఇంకొక 6 నెలలు పడుతుంది. నిజమే. చెప్పే ధోరణిలో మీకు అది అంటే వినడంలో ఎలా అనిపిస్తుంటే గేదె ఈనడానికి పాత్రని ఇవ్వడానికి కనెక్షన్ కనిపిస్తుంది, కానీ జరిగింది అది అంతే. సో 23 ఏళ్ళకి చెన్నై వెళ్ళాక అక్కడ మీరు కొన్ని ఒక 6 నెలల పాటు బాగా స్ట్రగుల్ అయ్యానండి. బాగా అంటే బాగా స్ట్రగుల్ అయ్యాను. అంటే అసిస్టెంట్ డైరెక్టర్గానే చేరాలి, అది కూడా దాసరి నారాయణరావు గారి దగ్గర చేరాలి. ఎందుకు అంటే అంతకుముందు సినిమాల్లో ఎన్టీఆర్ సినిమా, ఏఎన్ఆర్ సినిమా, లేదంటే కృష్ణ సినిమా, సోమబాబు సినిమా అలా ఉండేది. ఫస్ట్ టైం ఒక డైరెక్టర్ పేరు తెర మీద మేఘాల్లో కనబడిన పేరు అయింది. అంటే అప్పటికి నేను ఆయన సినిమాలు చూసి ప్రభావితమైన సినిమాలు ఏంటంటే తాత మనోడు, స్వర్గం నరకం, ఇది ఎక్కడ న్యాయం, ఇవి కథా సినిమాలు. మరి రెగ్యులర్గా మోసలో ఉంటాయి మిగతా సినిమాలలో. అంటే అఫ్కోర్స్ అవన్నీ కమర్షియల్ హిట్సే, కానీ రామారావు గారి, నాగేశ్వరరావు గారి అవి కూడా చూస్తుండేవాడిని. ఇది ఎక్కడి న్యాయం ఆ రోజుల్లో హిందీలో కూడా వచ్చింది, స్వర్గం నరకం కూడా వచ్చింది విత్ సంజీవ్ కుమార్ అనుకుంటా. అయితే అలా దీనికి కారణం ఏంటంటే దాసరి నారాయణరావు గారి దగ్గర చేరడానికి అనే ఒక రీజన్ ఏంటంటే ఆయన సినిమాలు డిఫరెంట్గా ఉంటాయి. నేను కొంచెం సినిమాలు చూస్తూ కూడా హీరోయిన్ డాన్స్ వేసుకుంటుంటే అటు ఒక 20 మంది, ఇటు ఒక 20 మంది, వీళ్ళు ఎందుకు వచ్చి డాన్స్ చేయాలి, ఎవరు తిప్పలు పడాలి, ఎవరు డాన్స్ వాళ్ళు పరిగెట్టాలి, వాళ్ళకేంటి వీళ్ళకేంటి అనే ఒక ఫీలింగ్ ఉండేది. అందుకని నా మనీ సినిమాలో కూడా మీరు గమనిస్తే అలాంటి ధోరణి ఉండదు. అట్లా ఉండాలి అంతే. దానికి సిచ్యువేషన్ సందర్భం బట్టి వెళ్ళేది. అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఉంటే చాలని నా ఉద్దేశం. తోడు పెళ్లి కొడుకులు, తోడు పెళ్లి కూతురులు అక్కర్లేదని. గ్రూప్ డాన్స్ కాదు. సో అలా వెళ్ళి దాసరి నారాయణరావు గారి దగ్గర చేరడానికి వెళ్ళిన దానికి నాకు ఇన్స్పిరేషన్ ఏంటంటే, మా ఊర్లో ఒకడు నాకంటే ముందు, నాకంటే 1-2 ఇయర్స్ జూనియరు, కానీ ఒక 7 ఏళ్ళ నుంచి ఊళ్ళో కనపడలేదు, వెళ్ళిపోయాడు. ఓకే. అతను చనిపోయాడా ఉన్నాడో కూడా మాకు ఎవరికి తెలియదు. అయ్యో. అలా పేసాడు. ఒక 7 ఏళ్ళకి దిగాడు ఊర్లో. వాడు దిగడమే చాలా రిచ్ కిడ్ లాగా దిగాడు. అంటే షూస్, అప్పట్లో ఉన్న బ్రాండెడ్ షూస్, ప్యాంట్లు, ఏంట్రా ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడ చేస్తున్నావు ఏంటంటే, నేను దాసనారాయణ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్. ఓకే. వాడు 7th క్లాస్ తప్పి వెళ్ళాడు, నేను డిగ్రీ పాస్ అయ్యా. నేను ఎందుకు చేయకూడదు? అది పట్టుకుంది బాగా. నాకు నాటకాలు వేసిన అనుభవం, నాటకాలు చూసిన ఎక్స్పీరియన్స్ ఇవన్నీ ఉన్నాయి, ఇంట్రెస్ట్ దాని మీద మక్కువ. సో అలా వాడిని అడిగాను, నేను కూడా దాసనారాయణ గారి దగ్గర. అంటే లేదు నేను ఇప్పుడు వెళ్తున్నాను, మళ్ళీ వచ్చేటప్పటికి నీకు అక్కడ నేను ప్లాట్ఫామ్ సిద్ధం చేసి ఏర్పాట్లన్నీ సిద్ధం చేసి వస్తాను అన్నాడు. మళ్ళీ వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? మళ్ళీ 9 నెలలకు వచ్చాడు. ఈ 9 నెలలు వాడు వస్తాడు, సదాశివుడు వస్తాడు, నన్ను తీసుకెళ్తాడు, సదాశివుడు వస్తాడు, నన్ను తీసుకెళ్తాడు. అదే పుల్లయ్య రామవరం వెళ్ళాడు, రాధమ్మ శారదా సినిమాలో చెరువు గట్టు మీద కూర్చున్న శారద గారి ఇక అలా మళ్ళీ వచ్చాడు. నాకు ఈసారి వచ్చినప్పుడు వాడి మీద చిన్న డౌట్ వచ్చింది, వీడు మళ్ళీ ఈసారి కూడా ఇలాగే చేస్తాడని. అయితే వాడిని మాటల్లో మాట్లాడుతూ వాడి అడ్రస్ ఏమిటి అనేది కనుక్కున్నాను. మరి నువ్వు మెడ్రాస్లో చాలా చెప్తారు కదా, తేనపేట, టీ నగర్ అంటారు, అదంటే నువ్వు ఎక్కడ ఉండేది? కోడంబాక్. ఈ రోజుకి ఇంతే, ఈ ప్రశ్న వరకే. మిగతా అన్ని మామూలే. ఆ సినిమా చూసావా, ఈ సినిమా చూసావా, మీ పిన్ని గారు ఎలా ఉన్నారు, ఇలాంటివి వాడికి అప్రయత్నంగా చెప్పగలిగే ఒక సమాధానం. వాడికి తెలియకుండా మళ్ళీ ఒక 2 రోజుల తర్వాత కోడంబాకంలో మాకు తెలిసిన వాళ్ళు ఎవరో ఉన్నారా, మీరు ఎక్కడ ఉండేది కోడంబాకంలో అంటే, వాడు మరొక చిన్న ఏరియా ట్రస్ట్పురం, అదే డైరెక్టర్స్ కాలనీ, ఇలా చెప్పేవాడు అన్నమాట. ఇలా ఒక 7-8 సందర్భాల్లో వాడితో మాట్లాడినవన్నీ ఒక చోట రాసుకుంటే వాడి అడ్రస్ వచ్చింది. చాలా కష్టపడ్డారు. మరి అంటే మనకి ఎట్లాగైనా పని జరగాలి,
సరే వాడు వెళ్ళిపోయాక కరెక్ట్గా 5 డేస్కి నేను బయలుదేరాను చెన్నై బయలుదేరింది. మళ్ళీ అది ఒక పెద్ద ప్రహసనం, చాలాసార్లు చెప్పాను. బొగ్గుల లారీలో దిగా తెలిసింది ఎక్కింది బొగ్గుల లారీ అని రాత్రి. అంటే బస్సుకు 18 రూపాయలు, లారీ ఎక్కితే 9 రూపాయలు. ఓకే, అంటే మా గుంటూరు చుట్టుకుంటా అంటారు, అవుటర్ రింగ్ రోడ్లు ఏదైతే అంటున్నారో అలాగా. అక్కడ ఆగుతుంది లారీలు. అక్కడ ఆగితే వాడు 9 రూపాయలు తీసుకెళ్ళాడు. మధ్యలో నిద్ర వస్తుందా అంటే అవును వస్తుందంటే పైకి వెళ్ళి పడుకో అన్నాడు. పైకి ఎక్కారు. దిగాక తెలిసింది రెడ్ హిల్స్లో దింపాడు. అది ఇంచుమించు బస్కి ఎంత అవుతుందో అందుకంటే 7-8 రూపాయలే తక్కువైంది. అక్కడి నుంచి మళ్ళీ సిటీ బస్కి వెళ్తే డైరెక్ట్గా వాడు ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అడ్రస్ 17B ట్రస్ట్పురం డైరెక్ట్ కావాలి. సదా బెల్ కొడితే ఎవరు వచ్చారు, నా గెటప్ రామగుండం నుంచి వచ్చిన మనిషి డైరెక్ట్గా వచ్చాడు. రామగుండం మందమరి నుంచి వచ్చాడు. డ్యూటీ ముగించుకొని స్నానం చేయకుండా వచ్చిన కార్మికుడిలాగా ఉన్నాను. అయితే వాడు చాలా సీరియస్గా ఎవరు కావాలి అన్నాడు. సదాశివుడు కావాలంటే. సదాశివుడు ఎవడు? ఇక్కడ ఎవడు సదాశివుడు లేడు, వెళ్ళు. నేను అక్కడే ఉంటున్నాను. మళ్ళీ ఇంకో ఆయన వచ్చాడు. ఎవరు కావాలి అన్నాడు. సదాశివుడు అన్నాడు. సదాశివుడు ఎవరు లేరయ్యా ఇక్కడ, చెప్తే అర్థం కాదు. కింద చూశాను 7-8 రకాల చెప్పులు ఉన్నాయి. అంతకుముందే వాడు వేసుకొచ్చిన చెప్పులు ఎర్ర బాటా చెప్పులు. అవి ఓకే, గుర్తుపట్టారు. ఈ చెప్పులు మావాడి అనండి అన్న. వాడా కుమార్ గాడు, కుమార్ని వెళ్ళి ఉంటారా అన్నాడు. ఓహో, ఇప్పుడు ఈ కుమార్ అక్కడ బాయ్, జస్ట్ అన్ అటెండెంట్. నన్ను చూసి కంగారు పడిపోయి ఏంటి ఇలా వచ్చావు చెప్పబెట్టుకున్నాను. చెప్పబెట్టుకుంటే 3 సంవత్సరాల నుంచి నేను ట్రై చేస్తున్నాను, నువ్వు చెప్పబెట్టకుండా వెళ్ళిపోతున్నావు కదా, నేను చెప్పబెట్టుకుని వచ్చాను అంటే గబగబా తీసుకెళ్ళి అక్కడ నుంచి చంద్రభవన్ అక్కడ బ్రష్ చేసి బ్రేక్ఫాస్ట్ చేయించి ఒక ఫ్రెండ్ రూమ్లో పెట్టించాడు. ఓకే, రంగరాజపురం. ఓకే, అక్కడి నుంచి వాడు అప్పుడప్పుడు వస్తుండేవాడు పోతుండేవాడు. ఇక నా ప్రయత్నాలు నేను చేసుకుంటూ ఉన్నాను. మీకు ఒక లొకేషన్ వచ్చింది. ఆ రూమ్లో రెంట్ కట్టేది 3 అయితే ఎక్స్ట్రా ఉండేది 9 మంది, మొత్తం 12 మంది. అది ఆ ఇంటి పేరే భాస్కర శాస్త్రి గారి ఇల్లు. ఆ స్ట్రీట్ పేరు భాస్కర శాస్త్రి స్ట్రీట్. మా ఇంటి ఎదురుగా చలంగారి ఇల్లు ఉండేది. ఆయన్ని రోజు చూస్తూ అదొక ఆనందం. అంటే అప్పటికి ఆయన సినిమాలన్నీ చూసి నేను ఒక దశలో చలంగారి అభిమాన సంఘం పెడదాం, అభిమాన సంఘం పెట్టాలనుకున్నాం. ఎందుకంటే రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఈ సినిమాల కంటే డిఫరెంట్గా ఉండేది. నాకు కామెడీ ఇష్టం, కామెడీ ఉండేది, కథ ఉండేది, మంచి మ్యూజిక్ ఉండేది, బాగుండేది, హార్ట్ టచింగ్గా ఉండే ఒక ఫీల్ ఉండేది. సో అందుకని అలా ప్రయత్నం చేశాం పెడదామని. అంటే మనుషులంతా వస్తారు కానీ ఈ ఫండింగ్ ఉండేది కాదు. అంటే చాలా చిన్న పిల్లలు అప్పటికి. అంటే మీకు బ్రేక్ ఎలా వచ్చింది? ఫస్ట్ బ్రేక్ ఎలాగా? ఫస్ట్ బ్రేక్ నేను త్రిపురనేని వరప్రసాద్ చిట్టి, ఆయన ఒక ఆఫీస్లో పనిచేశారు అంతకుముందు. అక్కడి నుంచి మానేసి వెళ్ళిపోయా ఊరు. ఒక ఫ్రెండ్ చచ్చిపోయాడు, ఇలాగ లెటర్ వచ్చిందండి ఊరు వెళ్ళాలంటే డబ్బులు అడిగారు. ఎక్కడి నుంచి వస్తాయి ఆ డబ్బులు ఎప్పుడంటే అప్పుడు అని. అంటే అతను నాకు జీతంగా ఇచ్చింది ఏమి లేదు, ఊరికి అక్కడ ఉంటూ. ఆయన నెక్స్ట్ దాసరి నారాయణతో సినిమా తీస్తున్నారు. ఓకే, దానికోసం అక్కడ ఉన్నా. ఆయన ఇలా అనేసరికి విరక్తి కలిగి ఊరు వెళ్ళిపోయి మళ్ళీ మా ఊరు వెళ్ళలేదు, గుంటూరులో ఉండిపోయారు. గుంటూరులో 3 నెలల నుండి మళ్ళీ మెడ్రాస్ వచ్చాను. వస్తే ఇంతకుముందు ఈ ఆఫీసులో ఎవరైతే రెగ్యులర్గా బ్యాక్ ఆడడానికి వచ్చేవాళ్ళు వాళ్ళలో ఒక ఆయన త్రిపురనేని వరప్రసాద్. ఆయన అడిగా ఇలా అవును నాకు 6 నెలల నుంచి ఈ ఆఫీస్లో కనపడుతున్నావు కదా, నేను అడగలేదు నువ్వు, రేపు వచ్చే రాజాజీ హాల్లో షూటింగ్ అన్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ రాజాజీ హాల్లో షూటింగ్కి వెళ్తే అది అమ్మాయి మొగుడు మా అమ్మ కేబుడు. ఓకే, కృష్ణ గారి సినిమా. అది లాస్ట్ షెడ్యూల్, అది అయిపో వచ్చింది చివరి షెడ్యూల్. అక్కడికి ఏంటంటే ఈ 2 పెళ్ళాల ముద్దుల పోలీస్ సినిమా ఉంది కదా, అలా నేను 3 అసోసియేట్ డైరెక్టర్ల ముద్దుల అప్రెంటిస్. ఆ 3కి ఏంటంటే అప్పటికి 3 షెడ్యూల్స్ పనిచేసే కదా, కానీ ఎవరికి క్లాప్ కొట్టడం అనే దాని మీద సరైన అభిప్రాయం లేదు. అభిప్రాయం అంటే వాళ్ళ స్టేటస్కి చాలా తక్కువ పని అని ఫీలింగ్. అంటే వాళ్ళు సీనియర్స్,
నిజానికి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ నాకంటే కాస్త ఒక 2 సినిమాలు చేసిన వాడు ఉండాలి, లేడు. అందరూ ఒకే ఏజీ ఒకే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎవరు కొట్టాలి క్లాప్ అంటే ఎవరు కొట్టాలి అనే దశలో మొత్తం ఏదో కానిచ్చారు. ఇక నేను ఎప్పుడైతే దొరికాను వాళ్ళకి వెంటనే పనులు నేర్పడం మొదలుపెట్టారు అందరూ. సో వాళ్ళందరికీ ఇష్టమైన అసిస్టెంట్ డైరెక్టర్గా ఆ సినిమాకే 3 సినిమా ఒక షెడ్యూల్కే 3 సినిమాలు మెయిన్ ఫుల్ పిక్చర్లు చేస్తే అంత ఎక్స్పీరియన్స్ వస్తా అంత ఎక్స్పీరియన్స్ నాకు ఆ షెడ్యూల్ మీకు లైఫ్ అదృష్టం అది. సో అక్కడి నుంచి నేను మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక సినిమా అయిపోతే నన్ను 2 ప్రొడ్యూసర్లు పిలిచేవాడు, లేదా 2 డైరెక్టర్లు పిలిచేవాడు. ఎందుకంటే నేను ఇప్పటికీ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ చేయాల్సిన పని కంటే డబుల్ చేసేవాడు. కష్టపడ్డారు, కష్టం ఇష్టం అది. అక్కడి నుంచి వచ్చింది. సో అక్కడి నుంచి విజయనిర్మల గారి దగ్గర చేయాలి. ఓకే. ఆవిడ సినిమాకి నేను మహారథి గారు ప్రొడ్యూసర్, దానికి నేను కంపెనీ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రొడక్షన్ తరఫున. ఓకే. ఈ ప్రొడక్షన్ తరఫున అసిస్టెంట్ డైరెక్టర్కి ఎలా ఉంటుందంటే ట్రీట్మెంట్లో ప్రొడక్షన్ సైడ్ నుంచి చాలా బాగుంటుంది ట్రీట్మెంట్. అది అంతం కాదు ఆరంభం భోగి మంటలు. ఓకే. సో దానికి వాళ్ళు ఏంటంటే నేను ఏదైనా మాట్లాడుతుంటే నన్ను చూడగానే ఆపేసేవాళ్ళు మాట్లాడడం. ఎందుకంటే ఈ న్యూస్ నేను ప్రొడ్యూసర్కి చెప్తానని. ప్రొడ్యూసర్ తరఫు మనిషి కదా. అవునవును. నాకు అర్థమయ్యేది కాదు, ఎందుకు వీళ్ళు సడన్గా పోకపోతున్నారు మనుషులు, టాకీ నుంచి ముగ్గురికి వచ్చేస్తున్నారు అనుకునేవాడిని. ఆ దశ తర్వాత నాకు అర్థమైందంటే నేను వాళ్ళకి ఏదో చెప్తానని వీళ్ళు భ్రమపడుతున్నారని. బట్ నేను దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయలేదు, నేను ఎప్పుడు చెప్పలేదు, మాట రాలేదు కదా. అది తర్వాత వాళ్ళకి అర్థమైందంటే వీడు మనం అనుకున్న అలాంటి మనిషి కాదు అని రియలైజ్ అయ్యారు, తెలిసింది. తర్వాత విజయనిర్మల గారికి 2 బ్రదర్స్, ఆవిడ కూడా వచ్చేవాడు. ఒక ఆయన అయితే ఆయన డైరెక్షన్ డివిజన్ చేసుకున్న పేపర్లు అవన్నీ తీసుకుని వచ్చేవాడు. ఓకే. సో వాళ్ళిద్దరు నన్ను గమనించి మేడంకి రికమెండ్ చేశారు. నెక్స్ట్ సినిమా విజయకృష్ణ బ్యాండ్, అంతం కాదు. సో వాళ్ళు నన్ను ప్రొడక్షన్ తరఫున అదే మేడం తరఫున మళ్ళీ అసిస్టెంట్గా తీసుకున్నారు. అంటే నాకు అది ఒక చిన్న ప్రౌడ్ మూమెంట్. ఎవరైతే నన్ను కంపెనీ అసిస్టెంట్ డైరెక్టర్ దూరంగా పెడదాం అనుకున్నారో వాళ్ళే పిలిచి గొప్ప విషయం రిక్రూట్ చేసుకున్నారు. సో ఆవిడ దగ్గర 2 సినిమాలు చేశాను. అక్కడి నుంచి వి మధుసూదన్ రావు గారు, ఆయన దగ్గర నుంచి మళ్ళీ సిఎస్ రావు గారు, వీళ్ళందరి దగ్గర నేను బేసిక్గా ఏంటంటే పని ఎలా చేయాలి అంటే ఒక డైరెక్టరు ప్రొడ్యూసర్ని సేవ్ చేయడానికి ప్లానింగ్, దాని ఎగ్జిక్యూషన్ ఎలా అనేది నాకు బాగా ఎక్కువ అక్కడ మీరు నేర్చుకున్నారు. ఇప్పటికి కూడా నేను ప్రొడ్యూసర్ని ముందు సేవ్ చేయాలి. రావు గారి ఇల్లులో రామ్ గోపాల్ వర్మ గారు కలిసారా? రావు గారి ఇల్లులో తరణి గారు డైరెక్టర్. ఫస్ట్ అవకాశం వచ్చినప్పుడు ఆయనతో నేను ఎస్ఐ చంద్రశేఖర్ గారి దగ్గర, ఇప్పుడు విజయవాడ ఫాదర్ ఇదయ్య దళపతి, ఆయన దగ్గర 2 సినిమాలు చేశాను. బలిదానం, ఇంటికో రుద్రమ, దేవాంతకుడు 3. దీనికి కో డైరెక్టర్ తరణీరావు గారు. సో ఆయనకి డైరెక్షన్ ఛాన్స్ వచ్చినప్పుడు మిమ్మల్ని అంటే నేను ఆయన సపరేట్ అయిపోయి మళ్ళీ వేరే సినిమాలు చేసుకున్నాను, నేను ఎక్కడో చేస్తున్నాను. అప్పుడు ఆయన వెతుక్కుంటున్న దగ్గర నన్ను పిలిచి రమ్మన్నారు. నాకు ఇలా డైరెక్షన్ అవకాశం వచ్చింది, నువ్వు చేస్తే బాగుంటుంది అంటే నేను వెళ్ళాను. అది రావు గారికి. దానికి రామ్ గోపాల్ వర్మ అప్రెంటిస్. ఓకే. బట్ రామ్ గోపాల్ వర్మ గారు మీరు కలిసింది శివలో కాదా? బేసిక్గా రావు గారిలో మా ఇద్దరికి కొంచెం బాగా ఒకళ్ళంటే ఒకళ్ళకి అండర్స్టాండింగ్ వచ్చింది. మంచి ర్యాపో. అంటే నా క్యారెక్టర్ ఏమిటి, నేను మాట్లాడే విధానం బాగా ఎంజాయ్ చేశాడు. ఓకే. హ్యూమరస్గా ఉంటాం, బాగుంది. సో మీద దగ్గర అయ్యారు. ఆయనకి డైరెక్షన్ వచ్చినప్పుడు మళ్ళీ నన్ను అడిగాడు, వస్తుంది అని తెలుసుకొని. అప్పటికే నేను ట్రయల్స్ చేస్తున్నాను, ఆల్మోస్ట్ సురేందర్ని పడగొట్టాను. ఓకే. నాగార్జున కూడా పడిపోయాడు, ఇంకా వెంకట్ని పడగొట్టాను. అది కూడా అయిపోతే నేను కన్ఫర్మ్డ్. అప్పుడు నేను పిలిస్తే వస్తారా అన్నాడు. అవునా? వస్తానన్నా. అంటే వస్తాను అనే దానికి ముందు ఆయన ఏమన్నా అంటే మీరు అడిగినంత డబ్బులు ఇప్పిస్తాను, ఫస్ట్ ఆయన చెప్పిన ఇది. అయితే నేను ఓకే అన్నా. అదేంటి డబ్బులు ఇప్పిస్తానంటే వస్తారా అన్నాడు.
డబ్బులు ఒక్కటే కాదు, నాకు నేను వెంటనే 3 ఆలోచించాను. ఎక్కువ డబ్బులు, మంచి ఆలోచన. తర్వాత ఏంటంటే నేను ఇప్పుడు మీ దగ్గర ప్రత్యేకంగా ఎస్ సార్ అని అనాల్సిన పర్లేదు. మిగతా డైరెక్టర్లు అందరి దగ్గర అలా ఉండేవాడిని, కొంచెం ఒబిడియంట్ గా, అంటే పెద్దవాళ్ళు కాబట్టి. ఇక్కడ అంత విధేయత అక్కర్లేదు, ఏజ్ ఫ్యాక్టర్ ఇవన్నీ. ఇంకోటి ఏంటంటే పొరపాటున నువ్వు ఏదైనా సక్సెస్ఫుల్ డైరెక్టర్ అయితే నేను మరి కొంతకాలం డైరెక్టర్ని మార్చకుండా ట్రావెల్ అవ్వచ్చు, కంటిన్యూ అవుతాం. ఇప్పుడు ఆలోచించాను అన్న. ఓకే, అలా అక్కడి నుంచి మళ్ళీ నేను ప్రేమ యుద్ధం అనే సినిమాకి వెళ్ళాను. ప్రేమ యుద్ధం, రాజేంద్ర సింగ్ బాబు. అంటే ఇది మాట్లాడుకుంటూ జరిగిన తర్వాత దాదాపు 1 yearకి 9 months పైన అక్కడికి వచ్చారు వీళ్ళిద్దరు, ఎర్లగడ్డ సురేంద్రను, రామ్ గోపాల్. నన్ను చూసి ఆయన, అదే నాయకులో నాతో వస్తాన్నావు కదా, మరి ఇక్కడ ఉన్నావు ఎలాగంటే, మీరు కన్ఫర్మ్ చేసుకుని ప్రాజెక్ట్ ఓకే అయితే చెప్పండి, నేను వచ్చేస్తాను, ఎలా అయినా వస్తానన్నా. బట్ ఎలా అయినా వస్తాను కానీ నాకు చిన్న శంక, చేస్తున్న పని మధ్యలో వదిలేసి అది కరెక్ట్ కాదు అనేది ఒకటి ఉండేది. దాన్ని చూద్దాంలో ఏమైతే అదే వద్దన్నా. ఈలోపు కరెక్ట్గా అక్కడ రాము నన్ను పిలుస్తాడు అనుకునే ముందు షెడ్యూల్కి ఆయన రాజేంద్ర సింగ్ బాబు గారు, నాగేశ్వరరావు ఉంటే నేను పని చేయను, నీకు నేను కావాలా నాగేశ్వరరావు కావాలో తెలుసుకున్నాను. ఏ ప్రొడ్యూసర్ అయినా డైరెక్టర్ వదిలేసుకోవడం కష్టం, దానికి వేరే వేరే కారణాలు చాలా ఉన్నాయి. సో అక్కడి నుంచి ఆయన తీసేశాడు, అది మీకు బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అయిపోయింది. తర్వాత వచ్చి ఇక్కడ చేరాను. లేదు అంటే ఇప్పుడు ఆయన తీసేయకుండా ఉంటే నేను ఇప్పుడు ఆ కన్నడ సినిమాల్లో చేస్తూ ఇక్కడ ఆ మోతీమాల్ దగ్గర బిసి బేడా బాత్ తింటూ తిరుగుతూ ఉండేవాళ్ళేమో అని ఒక అప్పుడప్పుడు అనిపిస్తా ఉంటుంది. అది విధి విలాసం, అది అది మనకు తెలియదు. రామ్ గోపాల్ వర్మ గారితో పనిచేసేటప్పుడు ఎలా ఉండేదండి? నార్మల్ బాగుండేది. అంటే నేను డైరెక్టర్గా ఎప్పుడు నా పని నేను చేసేవాడిని. రామ్ గోపాల్ వర్మ దగ్గర ఏంటంటే మిగతా చోట్ల డైరెక్టర్కి ఏం కావాలో అది అరేంజ్ చేసి ఎక్కడైనా అదే చేస్తాం. రాముకి ఇది జరుగుద్ది, ఇది జరగదు, ఇది జరగడానికి ఛాన్సెస్ తక్కువ, ఇలాంటివి కూడా చెప్పేవాడిని. అవునా? ఎందుకంటే మిగతా వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంది. వాళ్ళు మనం షెడ్యూల్ వేస్తే ఆ షెడ్యూల్ ప్రకారం కొంచెం ఇంకో 2 సీన్లు ఎక్స్ట్రా చేద్దాం, లేదా ఒక సీన్ తగ్గించు, నాకు దీనికి టైం కావాలి, ఇలా ఇంత మాత్రమే ఉండేది. అవును. సో ఈయన అడిగిన వీటన్నిటికీ నేను చెప్తూ ఇది సాధ్యం కాదు, ఇది సాధ్యం అవుద్ది, దానికి ఏంటంటే కొన్ని సాధ్యం అవ్వాలంటే ఏం చేయాలి, ఇదిగో ఈ పనులు చేయాలి ముందే, ఇలా చెప్పేవాడిని. ఇవన్నీ రాముకు బాగా నచ్చినాయి, అది ఆయన బాగా నచ్చేవి. అంటే స్ట్రైట్ అండ్ సింపుల్ గా ఉండేది. అలా ఆ సినిమా జరుగుతూ ఉండగా మళ్ళీ క్షణక్షణం అది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను వెంటనే వెళ్ళిపోయాను. హిందీ సినిమాకి నేను లేను. అవునా? హిందీ సినిమాకి నేను మళ్ళీ క్రాంతి కుమార్ గారు, ఆయన దగ్గర అప్పటికి 6 సంవత్సరాలు పనిచేశాను. ఆయన నేటి సిద్ధార్థ. అంటే మనీ ఎప్పుడైంది? మనీ బీజం పడడానికి మళ్ళీ ఆ నేటి సిద్ధార్థకి వెళ్ళి మళ్ళీ క్షణక్షణానికి వచ్చా. అవునా? క్షణక్షణం జరుగుతూ ఉండగా రాము అప్పటికి నన్ను అన్నాడు, అంటే హిందీ సినిమాకి నేను లేను కదా, కాదు నాగేశ్వరరావు మీరు నాతో పర్మనెంట్గా ఉండండి, మీకు ఎలాంటి కార్డు, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసరా, అసోసియేట్ డైరెక్టరా, కో డైరెక్టరా, మీకు ఎలాంటి కార్డు అంటే అలాంటిది, మీకు ఎంత డబ్బు కావాలంటే అది తీసుకోండి అంటే అన్న. నేను డైరెక్టర్ అవ్వాలని వచ్చాను, అది ట్రై చేసి ఒకవేళ అది ఫెయిల్ అయితే పర్మనెంట్గా వస్తాను, అప్పుడు వస్తా. ఓకే, కానీ నా సినిమా ఫెయిల్ అవ్వాలని మాత్రం దండాలు పెట్టుకోవద్దు. కానీ అది దట్ వుడ్ హావ్ బీన్ డిఫికల్ట్ డెసిషన్ కదా, కష్టం అది. అయితే ఆయన ఒక 3 days తర్వాత ఎవరో ఎందుకు నేనే ప్రొడ్యూస్ చేస్తాను, మీరు డైరెక్ట్ చేయండి. దట్స్ హౌ మనీ హ్యాపెండ్. మనీ అలా చెయ్యాలని ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది, సోర్స్? అంటే అది ఒక ఇంగ్లీష్ సినిమా, రూత్లెస్ పీపుల్. దానిలో ఉన్న క్యారెక్టర్లు మాత్రం తీసుకున్నాం, మిగతా అంతా కథ అల్లుకున్నాం. అవునవును. అది ఇందా చెప్పాను కదా, ఇప్పుడు హీరో హీరోయిన్ పాడుతుంటే 50 మంది డాన్సర్లు ఎన్నుకుంటారు. అంటే ప్యాటర్న్ కి పక్కగా వెళ్ళడం, రియలిస్టిక్ గా సినిమా చూడరా అని కొన్ని ఇవి ఉండేవి నాకు. సో ఎలా అనుకున్నాం అలా తీసాక ఇది సినిమా కాదన్నారు. 150 రోజులు అన్నపూర్ణ స్టూడియోలో ఆడింది. స్టార్టింగ్ లో 8 థియేటర్లో ఆడింది 130 అయితే అన్నపూర్ణలో ఆడింది 150 రోజులు. ఓకే. సో సినిమా చూసిన వాళ్ళంతా పెదవి విరిసి వెళ్ళిపోయేవాళ్ళు. అది నా బాగా గుర్తు. నారాయణ రెడ్డి గారు,
ఎంఎస్ రెడ్డి గారు వీళ్ళందరూ చూశారు. ఇలాగా ఈ అనుభవం చాలా సినిమాలకి అయ్యింది. మరో చరిత్ర అంతే, శంకరాభరణం అంతే. అంటే మనం ఓన్లీ హిట్ అయిన సినిమాలు మాత్రమే పెట్టి చెప్పుకుంటాము. హిట్ కాని సినిమాలు కూడా కొన్ని ఉన్నాయి. అంటే ఇప్పుడు చిత్రం బళ్ళారే విచిత్రం, శంకరాభరణం, తర్వాత ఇలాంటి సినిమాలు కొన్ని ఉన్నాయి. ఇది స్టార్టింగ్ లో అందరు పెద్ద విరిచేసి తర్వాత చేయలేని సినిమాలు అవి. అవును, కరెక్ట్. మనీలో బేసిక్ గా బ్రహ్మానందం గారి క్యారెక్టర్ అలా రూపొందాలి అని ఐడియా మీరు మీరే తీసుకున్నారా? ఐడియా రావడానికి కారణం ఏంటంటే క్రైసిస్ మేనేజ్మెంట్ లోంచి వచ్చింది. అవునా? అవును. కొద్దిగా చెప్తాను, వివరంగా చెప్పండి. వివరంగా అంటే ఫీచర్ ఫిల్మ్ లెంగ్త్ అప్పట్లో 11,200 మినిమం ఉండాలి. లెంగ్త్, డ్యూరేషన్ 2 గంటలు. 2 గంటలు తక్కువ ఉంటే సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చేవాడు. అవును. సో మా సినిమా మొత్తం మేము తీసిన చూస్తే తగ్గింది. ఒక 11 నిమిషాలు తగ్గింది 2 గంటలకి. అంటే 2:60 120 ఉండాలి కదా, 1 గంట 12 నిమిషాలు. ఓకే, ఒకసారి కాదు, 1 గంట 52 నిమిషాలు ఉంది. ఇంకొక 11-12 నిమిషాలు తగ్గింది. ఓకే. అప్పుడు ఏం చేద్దాం అన్నాడు రాము. నేను బ్రహ్మానందాన్ని యాడ్ చేసి కొంచెం సీరియస్గా కామెడీనే ఇంకో వేలో ప్రజెంట్ చేద్దాం, సీరియస్గా ఎలా చేస్తారు అన్నాడు. అంటే నేను ఇలా ఊరిగా రఫ్గా చెప్పా ఐడియా. బ్రహ్మానందం ఒక దాదా అనుకుంటున్నాడు. ఆ దాదాని చక్రవర్తి ఎప్పుడు డబ్బులు కావాలన్నా అతన్ని అడగటం, వాడి చివరికి బకరా అయిపోవడం, ఫైనల్గా ఇలా ఏదన్నా అని ఐడియా మాత్రమే చెప్పాను. బాగుంది, వర్కౌట్ చేయండి మరి అయితే అన్నాడు. దాన్ని కొంచెం నెమ్మదిగా కూర్చొని మళ్ళీ చేసుకుంటే బ్రహ్మానందంతో మొత్తం 3 రోజులే షూటింగ్ చేసాం. అవును, ఐమాక్స్ ఒక రోజు, మిగతా సీన్లన్నీ 2 రోజులు. కానీ ఒక టెరిఫిక్ పర్ఫార్మెన్స్. అంటే నాకు బ్రహ్మానందంతో సీరియస్గా చేయించాలనే ఆలోచన ఒక దశలో. బ్రహ్మానందం కూడా మరి ఇంత సీరియస్గా చెప్తున్నావు, నాయకులో తేడా వస్తే నీకు బాగా ఇబ్బంది అవుతుంది, ఆలోచించుకుంటే ఏం పర్లేదు నువ్వు చెయ్యి, దీన్ని కామెడీగా తీసుకుంటేనే నేను సర్వైవ్ అవుతాను, వాళ్ళు సీరియస్గా తీసుకుంటే అవదు, ఎందుకంటే రిస్క్ తీసుకుంటా అంటే అప్పటికే నేను బ్రహ్మానందాన్ని నన్ను అరే అనేవాడు, నేను అరే అనేవాడు. ఏం పర్లేదు నువ్వు నమ్ము చెయ్యి అనేవాడు. ఎక్కడో ఉంది ఇది పేలుతుంది అని ఉంది. అవును, అప్పుడు అది మనీ సినిమా చూసిన వాళ్ళు కొంతమంది అపార్థం చేసుకున్నారు ఆ ట్రాక్ని. ఇది రామిరెడ్డి చేస్తే బాగుండేది అన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆడియన్స్ ఎవరు ఆ మాట అలా లేదు. నేను పర్టికులర్గా సినిమా చూసిన రోజునే ఐ వాస్ హైలీ ఇంప్రెస్డ్. నాకు వచ్చిన ఐడియా ఏంటంటే ఎక్స్పెరిమెంటేషన్కి క్రియేటివిటీకి ఒక అవినాభావ సంబంధం ఉంటుంది. వైవిధ్యం లేకుండా క్రియేటివిటీ నిలబడదు. సో హాస్యాన్ని ఈ విధంగా తీసుకురావడం అంటే సంథింగ్ గ్రేట్. అది మన దగ్గర, మన ఎస్టాబ్లిష్మెంట్లో అది ఎక్స్పెరిమెంట్ చేయడం అంటే దమ్మున్న వాళ్ళు చేయాలి. అంటే మీరు గ్రేట్ అంటున్నారు కానీ నేను ఇప్పటికీ గ్రేట్ అని ఫీల్ అవును. అప్పట్లో అనుకున్న ఒక ఆలోచన అలా వికటించకుండా ఫలించింది. అది వికటించుంటే మళ్ళీ ఎవడు మీరు అడగడం కోసం నేను చెప్పను. కాలగారపోలో అలా. నార్మలీ హాస్యం అంటే మీ డెఫినేషన్ ఏంటండి? హాస్యం అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు నేను నవ్వను, మీరు చాలా పెద్ద జోక్ వేస్తే నేను నా పెదవుల మీద చిరునవ్వు వస్తుంది. నాకు అది 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 ఒక రకమైన జబ్బు అనుకోండి, పెద్దగా నవ్వలేను నేను. ఇప్పుడు రేలంగి కూడా పెద్దగా నవ్వేవారు కాదు, ఆయన చేసుకు వెళ్ళిపోయేవాడు అంతే. అవును, నేనేంటంటే హాస్యం ఎప్పుడు సున్నితంగా ఉండాలంటాను. అంటే జుగుప్స ఉండకూడదు, అశ్లీలత ఉండకూడదు, లౌడ్గా ఉండకూడదు. నేను ఎప్పుడు కూడా సినిమా అప్పటికి ఎప్పుడు సినిమా తీస్తే నా సినిమా చూస్తే ఫ్యామిలీ మొత్తం ఎనీ ఆబ్జెక్షన్ ఉండదు, ఎక్కడ కూడా అన్ని ఏజ్ల వాళ్ళు సినిమా థియేటర్లో చూస్తే అందరూ స్క్రీన్లే చూడాలని, కానీ ఒకళ్ళో ఇద్దరు తలదించుకోకూడదు. కరెక్ట్. బట్ ఇప్పుడు ఆ రోజులు లేవు. సమస్య లేదు. ఎవరి కాళ్ళు సినిమా చూడాల్సిందే కానీ ఫ్యామిలీతో చూడకూడదు. చూస్తున్నా ఎవరు చూస్తున్నారా అన్నట్టుగా చూడాలి. అయితే నాటకంలో కూడా హాస్యం పండించాలి అంటే సిట్యువేషనల్ హ్యూమర్కి, డైలాగ్ పరంగా వచ్చే హ్యూమర్కి ఒక పాయింట్ సిట్యువేషనల్ హ్యూమర్కి ఎక్కువ ఇస్తారు చాలా మంది. ఎప్పుడు కూడా సిచ్యువేషన్ హ్యూమర్కి ఏంటంటే
ఎక్స్ప్రెషన్ పర్ఫెక్ట్గా ఇవ్వగలిగిన ఆర్టిస్టులు ఉంటే సిచ్యువేషన్ కామెడీకి ఎక్కువ హెల్ప్ ఉంటుంది. డైలాగ్ అంటే ఆల్రెడీ ఆ డైలాగ్ వాడు గుర్చు కదా, 3 సార్లు చూశాడు కదా, 4గోసారి చూస్తున్నప్పుడు ఈ డైలాగ్ వీడే చెప్తాడు. సో దానివల్ల ఏంటంటే ఎంజాయ్మెంట్ని అఫ్కోర్స్ ఆ డైలాగ్ చెప్తూ వాడు ఎంజాయ్ చేస్తాడేమో ఒక్కోసారి. బట్ ఎంత తక్కువ సైలెన్స్. నాకు చార్లీ చాప్లిన్ సినిమాలు చాలా ఇష్టం. కొంత అది కూడా ఉండుండొచ్చు. మాస్టర్ అండి, అది అన్పారలల్. ఈ రోజు కూడా మీరు టీవీలో ఏ ఛానల్లోనే మోడర్న్ టైమ్స్ వస్తుంటే అన్ని పక్కన పెట్టి చూస్తాం. అసలు అంటే ఆయన మళ్ళీ ఆయన కామెడీలో ఏడిపించిన సందర్భాలు ఉన్నాయి. అల్టిమేట్ అండి అది. అట్లా అట్లా చలంగారి సినిమాలు ఉన్నాయి. అట్లో మాణిక్యం వైపరీత్యాన్ని ఆయన నవ్వేవాడు కాదు. ఆయన కామెడీ చేద్దాం అనుకుని చేసినట్టు ఉండేది కాదు. అసలు ఎప్పుడు ఉండేది కాదు. ఆయన ట్రాజడీ చేస్తుంటే కూడా ఆయన పెద్దగా విపరీతమైన ఓవర్ డ్రామా చేసి దాన్ని చేసేవాడు కాదు. కానీ మనకు తెలియకుండా ఒక చిన్న బాధ ఫీలింగ్ కలిగేది ఆయన్ని. అందుకనే ఆంధ్ర దిలీప్ కుమార్ అని మీరు చూసిన, అంటే మీ తరానికి ఇప్పటికీ కామెడీ చాలా చక్కగా పండించిన వాళ్ళు ఎవరంటారు? అంటే సినిమాకి మారుతున్నారండి. ఇప్పుడు నాకు అప్పట్లో అంటే ఈ మధ్య డైరెక్టర్లు అలా తీసుకుంటే కామెడీని అంటే ఎవరికి వాళ్ళకు ఒక ప్రత్యేకమైన శైలి ఉంటుంది. ఇప్పుడు ఉన్న పద్ధతులు అయితే అనిల్ రావిపూడి కామెడీ బాగుంటుంది. తర్వాత ఆర్టిస్టులుగా చెప్పాలంటే నాకు సిద్ధు జొన్నలగడ్డ నచ్చుతారు బాగా. తర్వాత పోలిశెట్టి నవీన్ అతని పెర్ఫార్మెన్స్, అతను ఫుల్ పేజ్డ్ ఆర్టిస్ట్. అలాగని సినిమాకి మారుతుంటారు. చాలా సినిమాల్లో ఒక కామెడియన్ని పట్టుకుని ఊరకే ఒక హీరో కొడుతూ ఉండడం లాంటివి కూడా చూసాం. ఇప్పుడు అది దశ దాటిపోయింది. అంటే మనీ తర్వాత మనీ తీశారు. మనీకి నేను డైరెక్ట్ చేయలేదు. పేరు ఉంటుంది. కర్ణుడు కుంతి పుత్రుడే కానీ అంటే ఆ రోజుల్లో ఆవిడెవరు, ఒక నార్త్ ఇండియన్ రేణుకా షహా అని. అంటే ఆవిడకి హిందీలో కూడా పెద్దగా ఏమి యాక్ట్ చేయలేదు. ఆవిడ చాలా న్యాచురల్ ఆర్టిస్ట్ అమ్మాయి. ఆవిడని ఇందులో తీసుకోవాలని ఎలా వచ్చింది ఐడియా? అయితే మాకు బోనీ కపూర్ పార్ట్నర్ ఆ సినిమాలో. మేము షార్ట్ బై షార్ట్ హిందీ తెలుగు చేసాం ఒక దశ వరకు. అప్పుడేంటి ప్యారల్గా మొదలుపెట్టిన సినిమాలు వర్మ క్రియేషన్స్లో రాత్రి, మనీ. రాత్రి 2 వెర్షన్లు హిందీ తెలుగు 2 రిలీజ్ అయింది. డమాల్ పోయిన డబ్బులు. మళ్ళీ వర్మ క్రియేషన్ మీద బ్యానర్ మీద అంతం తీసాం. అంతం కూడా పోయినాయి, డబ్బులు రాలా. సో ఇప్పుడు ఇక మనీ రిలీజ్ అవుద్దా లేదా, ఫినిష్ అవుద్దా లేదా అనే దశ నుంచి హిందీ అనే పోర్షన్ తీసేసి పక్కన పెట్టి ఓన్లీ తెలుగు ఫినిష్ చేయాలనే ప్రయత్నం చేసాం. అలా హిందీ తెలుగు చేద్దాం అనుకున్న దశలో వచ్చిన ఆర్టిస్టులే పరిశ్రమలు అంటే ముందే అనుకున్నాం. పరిశ్రమని శరత్ సక్సేనా, సిఎస్ దూబే, ఇలా వాళ్ళని తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు రేణుకా షహా అనే విషయంలో హీరోయిన్ గురించి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పటికీ ఒక 3-4 చూసాము, అనుకున్నాము, కుదరలేదు. అంటే వాళ్ళు పెద్దగా కేర్ చేయలేదు సినిమా, సీరియస్గా తీసుకోవాలి. అప్పుడు బోనీ కపూర్ ఆయన ఏమన్నారంటే, ఇలాగా దూరదర్శన్లో ఒక సీరియల్ వస్తుంది సురభి అనే ప్రోగ్రాము 7:40కో ఎప్పుడు వచ్చేది, అది ఒకసారి చూడు నాగేశ్వరరావు, నీకు దాంట్లో రేణుకా అమ్మాయి చేస్తుంది చూడంటే నేను చూసి ఫోన్ చేశాను. అమ్మాయి ఓకే అండి, అమ్మాయిని పంపించేయండి మీరు అన్నారు. అదేంటి పంపించేయమంటావు, ముందు ఆడిషన్ తీసుకుంటావు అంటే, అక్కర్లేదు నాకు ఆడిషన్ అక్కర్లేదు, బట్ అమ్మాయి హైట్ తక్కువ ఉంటుందా, ఏం పర్లేదు నేను హైట్ మేనేజ్ చూసుకుంటాం అని. అమ్మాయి జస్ట్ 3 రోజుల ముందు షూటింగ్ ముందు వచ్చింది. ఇప్పట్లాగా ఆడిషన్ చేసి ఓకే చేసి మళ్ళీ పిలిపించి ఏం లేదు. అమ్మాయికి కూడా సర్ప్రైజ్ ఎలా పిలిచారని. వచ్చింది 3 రోజుల ముందు, నేను కథ మొత్తం చెప్పాను. అప్పుడు ఆయన ఇంత నోట్బుక్ ఉండే, నోట్బుక్ పిల్లల ఎక్సర్సైజ్ బుక్ లో, దాంట్లో అమ్మాయి ఉన్న డైలాగులన్నీ రాసుకుంది హిందీలో. సో 3 days మళ్ళీ కొంచెం కాస్త రిహార్సల్స్
నేను అమ్మాయికి కావాల్సిన ఇది చెప్పి తెలుగుని ఎలా ప్రొనౌన్స్ చేయాలి ఇవన్నీ చెప్పేసి డబ్బింగ్ ఆవిడే చెప్పింది. చాలా గ్రాస్పింగ్. సో రేపు సీన్ నెంబర్లు ఏంటంటే 17, 23, 64 అని 3 నెంబర్లు చెప్తే ఆ 3 సీన్లు బై హార్ట్ పట్టుకుని వచ్చేసేది. చిన్న చిన్న మార్పులు జరిగితే కొంచెం ఇబ్బంది పడేది. తెలుగు అంటే మనం ఫ్లూయెంట్గా రావడం, తెలుగులో మార్పులు చేస్తాం కదా, అప్పుడు కొంచెం ఇబ్బంది పడేది. మంచి ఎక్స్ప్రెసివ్ వాయిస్ అమ్మాయి. ఇంకా యాంకర్కు సురభి ప్రోగ్రామ్ కూడా దాని మీదే ఆధారపడి ఉంది. మంచి అంటే బాగున్న ఆర్టిస్ట్ అంటారు, అలాంటి ఆర్టిస్ట్. ఆ తర్వాత ఇవి సిసింద్రి కూడా ఒక గ్రేట్ అడాప్టేషన్ కదా, అది బేబీస్ డే అవుతుంది. ఒక ఈ నేటివిటీకి తీసుకొచ్చింది, అందులో అల్లిన కామెడీ మటుకు సూపర్. మరి అవును, అంటే సిసింద్రిలో ఒక చైల్డ్ ఆర్టిస్ట్ క్యారెక్టర్, మిగతా 3 విలన్స్ సుధాకర్, తనికెళ్ళ వారిని, గిరిబాబు ఆ 3 చైల్డ్ ఆర్టిస్ట్ వేషం యాజ్ కానీ మిగతా కథ అంతా మార్చుకున్నారు. క్లైమాక్స్ అన్ని దాదాపు మార్పులు జరిగాయి. దాన్ని కాపీ కొట్టారంటారు సార్. నేను ఎట్లయినా అనుకో అదే కాపీ అన్నది వేరే విషయం. ఇట్స్ గ్రేట్ అడాప్టేషన్, దట్ ఈస్ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. కానీ సిసింద్రికి ఎక్కువ నంబర్ ఆఫ్ డేస్ ఇవి పనిచేయాల్సి వచ్చింది, నంబర్ ఆఫ్ నెగిటివ్ ఎక్స్పోజర్. ఎందుకంటే చిన్నపిల్లలు, జంతువులు, పాములు, పశువులు, ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ చాలా చేస్తున్నప్పుడు మన కంట్రోల్లో ఉండదు. చాలా పోస్ట్పోన్ అవుతూ ఉంటుంది. దానికి ప్రొడ్యూసర్ నాగార్జున కాబట్టి అలా చేయగలిగాం, మరి వేరే ప్రొడ్యూసర్ అయితే చేయలేము. మీ అనుభవంలో ఈ కెరియర్లో గ్రేటెస్ట్ సక్సెస్ ఏదండి? ఏమన్నారు? మీ అనుభవంలో మీరు చేసిన సినిమాల్లో మీకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన సినిమా ఏది? నాకు 1/2 సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. 1/2 మిస్టర్ అండ్ మిస్సెస్ శైలజాకృష్ణ. ఈవెన్ లక్కీ ఛాన్స్ నేను ఇప్పటికీ ఇష్టపడతాను. ఓకే, అంటే నేను సాటిస్ఫాక్షన్ ఇవ్వని సినిమాలు ఏమిటి అంటే చెప్పగలను, గబుక్కున్నా 4 సినిమాల పేర్లు. ఎందుకు సాటిస్ఫాక్షన్ రాలేదు అంటే కొన్ని తెలియకుండా మిస్ఫైర్ అవుతా ఉంటాయి. ఎక్కడ మిస్ఫైర్ అయింది అంటే ఇలా చేయాలనుకున్నాం కానీ అలా జరగలేదు. వన్స్ మోర్ అనే సినిమా ప్లానింగ్ చేసాము, రకరకాలుగా ఏదో కొన్ని ఇవైనాయి. తర్వాత వామ్మో వార్తో పెళ్ళాము, ఆ టైటిల్ నేను బాగుంటుంది అనుకున్నాను. ఆ టైటిలే కొంచెం ఫస్ట్ నచ్చలేదు జనానికి అనుకున్నా, జనాలకి డైజెస్ట్ కాదు. తర్వాత నాయనమ్మ ఒకటి మంచి సినిమా, బట్ దాని రిలీజ్లో కొన్ని ఇబ్బందులు, దానికి ప్రాపర్గా ప్రమోషన్ జరగక, ఇలా రకరకాల కారణాలు. అంటే మీరు డైరెక్టర్గా సెటిల్ కాకపోతే యాక్టర్గా అయిపోయి. హ్యాండ్సప్ని బాగా ఇష్టపడతాను నేను. హ్యాండ్సప్ బాగా హ్యాండిల్ చేశాను అనుకుంటా. అవునా? మీరు డైరెక్టర్గా కనుక లేదు అనుకుంటే యాక్టర్గా ఎటువంటి రోల్లో సెటిల్ అయ్యేవారు? యాక్టర్గా అంటే నేను సీరియస్గా ఉండే కామెడీ వేషాలు అయితే బాగుంటుందేమో అనుకుంటా. అంటే విలన్ కూడా వాడు విలన్ అని తెలియకుండా ఉండే ఒక టైపు. అంటే బేసిక్గా ఉండే ఐఎమ్ ఏ బ్యాడ్ యాక్టర్. నేను మాట్లాడుతున్నప్పుడు నా ఫేస్లో ఎక్స్ప్రెషన్ మీకు ఏం తెలియదు అని నేను అనుకుంటా. చాలా మంది నువ్వు మాట్లాడతావు కానీ జోకేస్తావు, నీ ఫేస్లో ఏం ఎక్స్ప్రెషన్ ఉండదు, మాకు మాత్రం నవ్వు వస్తుంది. అలాంటి వేషాలు చేయాలేమో బహుశా. డిపెండ్స్. ఇప్పుడు సపోజింగ్ ఒక చాలా మంచి ఇప్పుడున్న క్రీమ్లో యాక్టర్స్లో తెలుగులో ఎవరున్నారంటారు? ఎట్లా, ఎటువంటి ఆర్టిస్టులు అంటే హీరోలా? హీరో ఎనీ కైండ్. ఇప్పుడున్న హీరోలు అంటే ఇందాక చెప్పాను కదా, సిద్ధు జొన్నలగడ్డ. అఫ్కోర్స్. అంటే ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇది వదిలేస్తే పెద్ద స్లాట్లోకి వెళ్తే అల్లు అర్జున్. ఇప్పుడు ఒక హీమ్యాన్ రోల్లో చేస్తూ కూడా కథని ఆ ఇమోషనల్ టచ్ ఇచ్చి పండించగలిగే ఒక సత్తా ఉన్న హీరోస్ ఎవరు? అంటే అది అల్లు అర్జున్. తర్వాత ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్, వీళ్ళిద్దరిని ఖచ్చితంగా చేయగలను. అంటే ఇంకా సీనియర్స్ అంటే అది వేరే జనరేషన్, వేరే ఏజ్ గ్యాప్ ఉంది. అప్పుడు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, ఈ తరం వేరు కాకుండా వీళ్ళలో అంటే వీళ్ళిద్దరు. అంటే ఇంకా ముందుకెళ్తే ఇప్పుడు వచ్చే ఆర్టిస్టులో వీళ్ళ పేర్లు చెప్పాను నేను.
ఇప్పుడు హీరోయిన్స్ అంటే సినిమాకి కొత్త అద్భుతమైన ఆర్టిస్టులు వస్తున్నారండి. ఇప్పుడు ఇతని పేరు చెప్పేలోపు మళ్ళీ ఇంకో ఫ్రైడే ఇంకో ఆయన అదే అంటే ఇప్పుడు అలానే ఈయన ఫుల్ ఫామ్ లో ఉంటున్నాడు అంటే ఈయన మళ్ళీ ఇంకో సినిమా చేయడానికి 3 ఏళ్ళు పడుతుంది. క్యాన్వాస్ ఈ 3 ఏళ్ల లోపు ఒకప్పుడు అద్భుతంగా చేసిన నటుడు ఈయన అవునా అనే పరిస్థితి వచ్చేసి మర్చిపోతాం. క్యాన్వాస్ మారిపోయింది, స్ట్రక్చరే మారిపోయింది, ఏం చెప్పలేం. అండ్ చాలా కాలంగా తెలుగు సినిమాల్లో హీరోయిన్స్ ఒక సినిమా లేదా 2 సినిమాలు పరిమితం అయిపోయిన వాళ్ళే ఉన్నారు, తెలుగు వాళ్ళు కూడా లేరు. ఇంకోటండి, ఇప్పుడు అవతల వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అనేది నాకు పక్కన పెడితే, పూర్వం మనం విజయ్ చిత్ర, ఇలాంటి మ్యాగజైన్ ఉండే, వాళ్ళల్లో ఈవెన్ ఎన్టీఆర్ దగ్గర నుంచి కృష్ణ గారు, చంద్రమోహన్, రాజేంద్ర ప్రసాద్, వీళ్ళందరూ ఎవరిని అడిగినా కూడా ఒక క్వశ్చన్ అడిగేవాళ్ళు, తీరిక వేళల్లో మీరు ఏం చేస్తుంటారు అంటే వాళ్ళు క్రికెట్, టెన్నిస్ రకరకాల అవి, ఒక ఆయన నేను కుటుంబంతో గడుపుతాను, ఇలా రకరకాలు చెప్తారు. ఇప్పుడు కనుక మీరు అడిగితే తీరిక వేళల్లో మీరు ఏం చేస్తుంటారు అని యాక్టింగ్ చేస్తుంటారు. ఇది టోటల్ అప్సైడ్ డౌన్ అయిపోయింది. నాకు తెలియదు ఇది ఇలా చెప్పడం. ఇది ఫ్యాక్ట్ అండి. ఎందుకంటే ప్రొఫెషనల్ వేరు, ప్యాషన్ వేరు, హాబీ వేరు, ఇవన్నీ రకరకాల టర్మినాలజీస్ ఉన్నాయి. కారణం ఏంటంటే ప్యాషన్గా చేసేది వేరు, ఇన్ని ఇలా వెళ్ళాలి, నేను ఈ రోల్స్ చేయాలి, నాకు గట్టి రోల్ రావాలి అని కోరుకోవడం వేరు, నేను తెర మీద కనపడాలనుకోవడం వేరు, చాలా డిఫరెన్స్. అంటే ఒకప్పుడు హీరోలు అందరూ కూడా సన్ రైజ్ సన్సెట్ మస్ట్గా సన్ రైజ్ చూడాలి. మేము సన్ రైజ్ షూటింగ్లు చేసేవాళ్ళం బీజేపీ బీచ్లో. అంటే మెడ్రాస్ నుంచి మహాబలిపురం కానీ బీజేపీ బీచ్కి కానీ వెళ్ళాలంటే మినిమం 1 అవర్ డ్రైవ్ అనుకున్నాం. అంటే మేము రాత్రి 12ంటికి వెళ్ళిపోయేవాళ్ళం. ఇంకొంచెం మాకంటే పెద్ద స్థాయి టెక్నీషియన్లు 2:30కి చేరుకునేవాళ్ళు. యాక్చువల్గా యాక్ట్ చేసే హీరోలు, హీరోయిన్లు వాళ్ళు 4ంటికి వచ్చేవాళ్ళు. 4ంటికి వచ్చి సన్ రైజ్ కోసం వెయిటింగ్. అంటే ఆ లోపు రిహార్సల్స్ కూడా చేసి సన్ రైజ్ అవుతుండగా షార్ట్ తీయాలి అంటే అప్పటికి 3 రిహార్సల్స్ చేసి సన్ రైజ్లో షార్ట్ తీసేవాళ్ళు. అప్పుడు వచ్చేవాళ్ళు ఈ స్టార్స్ అంతా కూడా. అసలు ఇప్పుడు సన్ రైజ్ షాట్ అనేది అది నేను మాట్లాడడం అనేది హాస్యాస్పదంగా అనవసరం. మీరు ఇప్పుడు ఏంటి, ఏదన్నా ఈ షార్ట్ ఫిలిమ్స్ అనేది ఒకటి టెండెన్సీ నడుస్తుంది, అలాంటిది ఏమన్నా ట్రయల్స్ చేశారు? అంటే ఇప్పుడు షార్ట్ ఫిలిమ్స్ నాకు ఎప్పుడన్నా ఒక ఐడియా వస్తే ఒకసారి దాహం అని తీశాను. దాన్ని ఫెస్టివల్స్, ఫిలిం ఫెస్టివల్స్కి పంపించారు. బెర్లిన్, ఫ్లోరిడా వాటన్నిటిలో సెలెక్ట్ అయింది. ఫ్లోరిడా వాళ్ళైతే 1 వే ఫ్లైట్ టికెట్ ఇస్తా ఉన్నారు ఫెస్టివల్. నేను అడిగాను 2 టికెట్స్ టు మై ప్రొడ్యూసర్ అండ్ మీ, ఇస్తే వస్తానన్నా. అన్నట్టు కాదులే, ఇంకో మాట చెప్పన్నారు. ఇంకో మాట ఏంది రాలే అని చెప్పారు. అలా అంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈ షార్ట్ ఫిలిం తీయడం అనేది, షార్ట్ ఫిలిమ్స్ తీయచ్చు, అద్భుతమైన ఐడియాలు వస్తాయి, వచ్చినప్పుడు తీయచ్చు. కానీ ఏంటంటే ఎక్కువ మంది ఇప్పుడు ఈ షార్ట్ ఫిలిం కల్చర్ ఏంటంటే దీనికి సపరేట్ ఒక క్యాన్వాస్, ఒకే సపరేట్ ఇది, అది మారిపోయింది. అందుకని నేను అంటే షార్ట్ ఫిలిం పడే కష్టంతో కొద్దిగా కష్టపడితే పెద్దదే తీసి. ఇంకోటి అంటే కొంతమంది ఈ షార్ట్ ఫిలింని ఒక ఐడెంటిటీ కార్డు కోసం వాడటం కోసం తీసుకుని దాని ద్వారా డైరెక్షన్ ట్రై చేసుకునేవాళ్ళు. ఎంట్రీ పాస్ అది ఒక రకంగా వాళ్ళకి అది ఉపయోగపడుతుంది. నార్మల్లీ ఇంత మీరు చెప్తూ అన్నారు తీరిక వేళల్లో ఏం చేస్తామని, మీరేం చేస్తారు తీరిక వేళల్లో? తీరిక వేళల్లో నేను సినిమా గురించి ఆలోచిస్తుంటాను. సినిమా తీసేటప్పుడు సినిమా గురించి ఆలోచిస్తుంటాను. నాకు సినిమా గురించి ఆలోచించడం ఎక్కువ ఇష్టాన్ని ఇస్తుంది, ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. లేకపోతే ఏదైనా చదువుతూ ఉంటాను. తిరిగే ఉన్నాను నేను, బ్రెయిన్ ఎప్పుడు ఆక్యుపైడ్గానే ఉంటుంది. ఇప్పుడు ఈ ఫీల్డ్కి జెన్యున్గా రైటర్స్ అవసరమా, లేక మ్యూజిషియన్స్ అవసరమా, లేక ఇమోషన్ని పండించగలిగే యాక్టర్స్ అవసరమా? అందరూ అవసరం, ముగ్గురు అవసరం. రైటర్ అవసరం ఉంది, ఎమోషన్ పండించగలిగే ఆర్టిస్ట్ అవసరం ఉంది, అట్ ది సేమ్ టైం టెక్నీషియన్ అవసరం. ఎందుకు ఉంది అంటే
ఇంతకుముందు సినిమా ఓన్లీ థియేటర్కి వెళ్ళి చూడగలిగే స్థాయిలోనే సినిమా ఉండేది. ఇప్పుడు మన అరచేతిలో కూడా సినిమా చూడొచ్చు, ఓటీటీ ఉంది. వీటన్నిటిలో ఇంత కాంపిటీషన్ తట్టుకొని మన ఈ సినిమా బాగుంది అని చేయడానికి సరిపడా మంచి ఫోటోగ్రాఫరు, మంచి ఎడిటరు, మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వగలిగే మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పుడు ఇంతకుముందు మ్యూజిక్ డైరెక్టర్ అంటే అన్ని ఒక ఆయన చేసేవాడు. ఇప్పుడు సాంగ్స్ వేరు, తర్వాత లిరిసిస్టులు అందరూ అవసరమే. సినిమాకి అన్ని క్రాఫ్ట్లు అవసరమే. 24 ఈవెన్ కాస్ట్యూమ్ డిజైనర్ కూడా మంచి డిజైనర్ ఉంటే ఆర్టిస్టులు, అది హీరోలు కానీ హీరోయిన్లు కానీ వాళ్ళని ప్రెజెంట్ చేయడానికి మంచి మొత్తం మోల్డ్ నా టీం అంతా అర్థం చేసుకుని ఒకలాగా వెళ్తే అది మంచి ప్రోడక్ట్ వస్తుంది. అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ లాగా చెప్తే, ఒకప్పుడు ఒక 10 రూపాయలు తీసుకునే డాక్టరు అరికారులో ఆనెల దగ్గర నుంచి తలలో చెప్పేవాడు. అన్ని వైద్యాలు ఆయన చేసేవాడు. హార్ట్ ప్రాబ్లం దగ్గర నుంచి షుగర్ అన్ని చేసేవాడు. ఇప్పుడు ఎనస్థీషియా ఇవ్వడానికి ఒక ఆయన, కోయడానికి ఒక ఆయన, ఒకటి చేయడానికి ఒక ఆయన, మళ్ళీ కుట్లు వేయడానికి ఒక ఆయన, ఇలా వచ్చారు. అలాగా సినిమా కూడా అలాగే వచ్చి అన్ని రకాల విభాగాల్లోనూ ప్రత్యేకమైన నైపుణ్యం కలిగిన వాళ్ళు వచ్చేసారు. ప్రత్యేకంగా బాగు చేసేవాళ్ళు. ఇది తప్పు కాదు, దీన్ని జీవ పరిణామం. అది ప్రోగ్రెస్ అలా అన్నాడు. అది ఒక కాలం క్రమంలో జరుగుతూనే ఉంటుంది. ఆ డివిజన్ తప్పదు. బాగుందండి, చాలా మంచి విషయాలు చెప్పారు మీరు. ఓకే, ఇప్పుడు మీరు మంచి విషయాలు చెప్పాను నేను అనుకోవట్లేదు, కానీ చెప్పిన విషయాలు మళ్ళీ చెప్తున్నాను అనుకుంటున్నాను. చెప్పిన విషయాలు మంచివిన్నాను అంటే ఎందుకంటే ఇంతకుముందు నా ఇంటర్వ్యూ చూసిన వాళ్ళందరికీ చెప్పినవి నాకు కూడా చెప్పాలి కదా. అయితే ఇప్పుడు మీకు సడన్ గా సపోజింగ్ మంచి ప్రొడక్షన్ చేయాలనుకుంటే సీరియస్ చేస్తారా, కామెడీ చేస్తారా? సీరియస్ కామెడీ చేస్తా. సీరియస్ కామెడీ అంటే బేసిక్ గా ఎంటర్టైన్మెంట్ కోసం, అంటే ఆ స్థాయి ఇంటలెక్చువల్ స్థాయి ఎంటర్టైన్మెంట్ అంటారా, లేక ఒక మాస్ స్థాయి ఎంటర్టైన్మెంట్ అంటారా? ఇంటలెక్చువల్ ఎంటర్టైన్మెంట్ బాగుంటుందని నేను ఇప్పటికి నమ్ముతాను. ఎందుకంటే ఎప్పటికైనా కూడా రెండు ఉన్నాయి, మాసు ఉంది, క్లాసు ఉంది. లేదంటే థ్రిల్లర్. సో బాగుందండి శివనాగేశ్వరరావు గారు, మొత్తానికి క్రియేటివిటీ మీద ఒక మంచి వ్యాఖ్యానం ఇచ్చారు. అలాగే కామెడీ, సీరియస్ కామెడీ బాగుంది. మీ అనుభవాలు కూడా చెప్పారు. నాకు దీంట్లో అర్థమైంది ఏమిటి అంటే, ఏదో ఒక పాయింట్ దగ్గర, ఒక క్రిటికల్ పాయింట్ దగ్గర రిస్క్ తీసుకోలేకపోతే ఏమి జరగదు. రిస్క్ తీసుకోవాల్సిందే. ఇప్పుడు ఇంతకుముందు సినిమా అనేది ఒక మినిమం గ్యారెంటీ అండి. ఇప్పుడు సినిమా అనేది ఎక్కువ కాంపిటీషన్, చాలా కాంపిటీషన్ నుంచి మనం ముందుకు వెళ్ళాలి అంటే చాలా ప్రత్యేకత దాంట్లో ఉండాలి, ఎక్స్ట్రాఆర్డినరీ ఫీచర్స్ ఉండాలి. లేకపోతే ముందరికి వెళ్ళే అవకాశం పర్వాలేదు, బాగుంది అనే స్థాయి నుంచి అద్భుతంగా ఉంది అనే స్థాయిగా ఉండే, అంటే మనకు తెలియదు. T20 ఆడినట్టే అది. అదేంటే అల్టిమేట్ గా ఆ రోజు ఆడాము, గెలిచాము, అంతే. అండ్ చుట్టూతా ఉన్నది కూడా మనకంటే ఎక్కువ వాళ్ళే ఉంటారు. సో ఆ విధంగా మీరు సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ, నా కోసం సమయం కేటాయించినందుకు అనేక కృతజ్ఞతలు మీకు.